ముఖ్యంగా ప్రతిరోజు అంటే వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఎమ్మెల్యేల గురించి మరీ ఇబ్బందికరంగా రాతలు రాస్తూ మానసికంగా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో సాక్షి దినపత్రిక యాజమాన్యం అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ విలేకరులు ఏంటంటే ఎంత అన్యాయం అంటే నేను పార్టీ మారా నేను చెప్తా ఉన్నా పార్టీ మారానని చెప్తాను చెప్పకుండా దొంగతనంగా పోయి నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరలా పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టి నాయకులందరినీ సంప్రదించి నేను పార్టీ మారుతున్నానని చెప్పి పార్టీ మారా నేను పార్టీ మారిన తర్వాత ఎక్కడ ఏ గ్రామాల్లో ఎవరు కూడా నన్ను నువ్వు పార్టీ మారావు ఎందుకు మారావు ఎవరు అడగలా అదొక బాధ సాక్షి వాళ్ళకి అంటే నేను పార్టీ మారితే ఇళ్ళ ముందు ధర్నాలు చేయాలా ఊర్లోకి పోతే నిలు చేయాలా అనేది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అది ఎక్కడ నా నియోజకవర్గంలో జరగల తెలుగుదేశం పార్టీలో చేరా ముఖ్యమంత్రి గారి దయ వల్ల గూడూరు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా మా డబ్బులు పెట్టుకొని మేము ఉదయం లేచి రాత్రి 1 గంట 2 గంటల వరకు ప్రజా సమస్యలను తిరిగి ఎవరికి అవసరమైతే అవన్నీ కూడా మేము చేస్తూ చంద్రబాబు గారి నాయకత్వంలో మేము పనిచేస్తుంటే నేను వచ్చిన 2 సంవత్సరాలకే 200 కోట్లు సంపాదించానంట ఏమయ్యా 200 కోట్లు ఎంత అన్యాయం అంటే ఒక దళిత శాసనసభ్యుడు నేను దళితుల్ని ఎస్సీని నేను మీకు చొక్కా ప్యాంటు కూడా శుద్ధంగా వేసుకుంటే మీ సాక్షి యాజమాన్యానికి నచ్చడం లేదా నేను మనిషిని కదా నేనేదో దిక్కుమొక్కు లేనట్టు అనామకుడైనట్టు నాకేదో మీరు టికెట్ ఇచ్చినట్టు నాకు టికెట్ ఇచ్చే రోజు మీరేం మోసం చేశారో మీకు తెలియదా టికెట్ నాకు ఏ విధంగా ఇచ్చారో మీకు తెలియదా నేను ఏం చూపిస్తే మీరు డబ్బులు ఇచ్చారో మీకు తెలియదా టికెట్ ఇచ్చారో మీకు తెలియదా సిగ్గు లేకుండా ఆయన ఏదో పురాతన ఇల్లు అంట నాది పురాతన ఇల్లా మా అమ్మ నాయన ఉద్యోగస్తులు నా బంధువులు ఉద్యోగస్తులు చిన్నప్పటి నుండి నేను ఎస్సీనైనా ఫీజు కట్టి చదువుకున్నా చిన్నప్పటి నుండి బాగానే బతికా చిన్నప్పుడే కాలేజ్ చైర్మన్గా గెలిచా మున్సిపల్ చైర్మన్గా గెలిచా ఎంపీగా పోటీ చేశా ఈరోజు ఎమ్మెల్యే గెలిచా నేనేదో దిక్కుమొక్క లేకుండా అంటే ఎస్సీలు అంటే వీళ్ళు దృష్టిలో ఎట్టినాలంటే ఈ సాక్షి పేపర్ను చూసి భయపడిపోవాలా ఈ నాయకులను చూసి భయపడిపోవాలా వీళ్ళ కింద గులాంగిరి చేస్తే ఎమ్మెల్యే మంచోడు లేదు రేటుగా ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటే ఎమ్మెల్యే మంచోడు కాదు 200 కోట్లు అంటాయా ఎంత అన్యాయం అయ్యా ఎట్టొస్తాయా 200 కోట్లు ఏంటొస్తాయి 200 కోట్లు నేను బ్యాంకులో అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే 10 కోట్లు అంట నా ఇల్లు నేను సాక్షి వల్ల సవాలు ఇస్తున్నా 10 కోట్లు అవసరం లే ఏ ఇబ్బందిలే ఒక 2 కోట్లు ఇచ్చేస్తాను నా ఇల్లు నెల్లూరులో చెప్తున్నా 2 కోట్లు వేస్తే ఇచ్చేసేయండి నా ఇల్లు